హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం. సొరకాయని చెక్కు తీసేసి తురుముకోవాలి. తురుముకున్న తర్వాత వాటర్ అంతా పిండి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తురుములో ఒక అర స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి స్పూను, గరం మసాలా స్పూన్ వేసుకుని ఒక స్పూన్ వరిపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు ఏమో శనగపిండి వేసుకోవాలి. కొత్తిమీర తరుపు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి బాల్స్ కింద చేసి కడాయి పెట్టి వీటి అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఇలా బాల్స్ కింద వేపుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో జీడిపప్పు 2 స్పూన్లు, నువ్వుల స్పూను, ధనియాల స్పూను, మిరియాలు ఒక 5-6, ఒక అరచక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీలో జారులో వేసి పక్కకు తీసుకున్న తర్వాత 2 టమాటీలు కూడా మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వీటి అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. టమాటీ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలపాలి. ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, గరం మసాలా అర స్పూను, జీలకర్ర పొడి ఒక అర స్పూను వేసుకుని బాగా కలపాలి. గ్రేవీ చిక్కగా అయ్యే వరకు కలపాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేయాలి. వేసి బాగా కలపాలి. ఇలా గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ కూడా వేసేసుకోవాలి. సొరకాయ బాల్స్ ముందుగా ఫ్రై చేసుకున్నా కూడా ఈ గ్రేవీలో వేసుకుని బాగా కలపాలి. 5 నిమిషాలు మూత పెట్టి ఈ విధంగా చిక్కగా అయ్యే వరకే కలుపుతూ ఉండాలి. లాస్ట్ని కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసుకుని 1 నిమిషం బాగా కలపాలి. కూర రెడీ. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.